2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేనటువంటి ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఇక్కడ వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తాము అని చెప్పి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే 2015 అక్టోబర్లో శంకుస్థాపన జరగటం, పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని తెర మీదకు తీసుకురావటం, దీంతో అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోవడం జరిగింది. మరలా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పటం అందరికీ తెలిసిందే. దీంతో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ తోటి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేయటానికి రాష్ట్రం వారికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది ప్రముఖులు, కొంతమంది వ్యాపారవేత్తలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు అమరావతి నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వచ్చినట్లయితే నిన్న ప్రస్తుత రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయన మొదటి నెల జీతం 3,01,000 రూపాయలను ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చెక్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనకు అందించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని అభినందించినట్లుగా సమాచారం.